అందరికీ నమస్తే. బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం తిన్నాను ఈ కర్రీ. చాలా బాగుంది, చాలా బాగా చేసింది అది. మేము ఎప్పుడూ తినలేదు అట్లా. పులుసు బెండకాయలు గోలించి పక్కన పెట్టుకున్నాక అదే కంచుట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం కళ్యామాకు, అన్నీ గోలినాక కొంచెం టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసాక కొంచెం ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి, అది చెప్పడం మర్చిపోయాను. ఉప్పు వేసాక పసుపు, కొంచెం కారం, గరం మసాలా. కారం అది కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకు కొంచెం చిన్న పాప ఉందని నేను అన్నీ తక్కువ ఇస్తాను. అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇట్లా, కానీ నేను ఫస్ట్ టైం తిన్నాను. మొన్న ఒకసారి చేసే చాలా బాగా వచ్చింది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ మస్తుంది ఇది. ఇప్పుడు కొంచెం పెరుగు, ఇవన్నీ మంచిగా అన్ని మసాలాలు మంచిగా ఉడకాలి. పెరిగింది అనుకుంటా అలా ఇట్లా వేసి చూడండి, అసలు కూర ఎక్సలెంట్ ఉంటుంది. పుదీనా ఇప్పుడే వేసేసేయాలి. దీన్ని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. మంచిగా ఉడికింది. ఒకసారి ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి. వస్తుంది, దీంతో అయినా కూడా తినొచ్చు, అంత బాగుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు బెండకాయలు వేసుకోవడమే. బెండకాయలు కూడా దీంట్లో వేసినాక దీంతో పాటు కొంచెంసేపు ఉడికితే మంచిగా ఉంటుంది. చపాతీలోకి కూడా తినొచ్చు. అయిపోయినాక ఒకసారి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పొయ్యి బంద్ చేసుడే. ఒకసారి కలిపి మంచి వాసన వస్తుంది. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర తక్కువ వేసుకోండి, కానీ ఎక్కువ ఉంటేనే మస్తు ఉంటుంది. అయిపోయింది ఇక అన్నంలోకి తినుడే. ఇక చూద్దాం.